భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఖ్యాతి పెరిగేలా యూనిక్ యూనివర్సిటీగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఆగస్టులో సీఎం రేవంత్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు కృషి చేసిన మన్మోహన్ సింగ్ పేరును ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నామకరణం పెట్టడం గర్వకారణమన్నారు తుమ్మల. దాని గతంలో మైన్స్గా ఉండేది, దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ పెట్టుకుంటే మన బిడ్డలకి, భవిష్యత్తుకి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేది ఏదన్నా రీసెర్చ్ చేసి కనిపెట్టమని చెప్పాం. ఆయన గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి, ఆయన గారికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దాని తర్వాత శాసనసభ్యులు నేను పదే ముఖ్యమంత్రి గారిని, మా జిల్లాకి యూనివర్సిటీ లేదు, అక్కడ ఆదిలాబాద్కి లేదు, ఈ రెండు అటవీ ప్రాంతానికి, గిరిజన ప్రాంతానికి అన్ని రకాల ఖనిజాలు ఉన్నటువంటి జిల్లాలు ఇవి. కాబట్టి తెలంగాణకే కాకుండా భారతదేశానికే కాకుండా, నాకు ఇప్పుడు మన పెద్దలు చెప్పేది బాలకృష్ణారెడ్డి గారి ఇళ్ళు, ప్రపంచంలోనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అనేది లేదు. జియాలజీకి సంబంధించిన యూనివర్సిటీలు, ఈ సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ అలాగే ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇతర విద్యాశాఖ నుంచి వచ్చిన వైద్యాధికారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కొత్తగూడెం రావడం నాకు కూడా చాలా ఇష్టం ఉంది సార్. నేను నా కరం భూమి మొదలు పెట్టేది భద్రాచలం సబ్ కలెక్టర్గా. కానీ ఈరోజు ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వేయడం, దాని వెనక సార్ వాళ్ళ కృషి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం వరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇక్కడ దోస్త్ క్రింద ఇక్కడ అడ్మిషన్స్ మొదలవుతాయి. వచ్చిన ఒక 5-6 ఇయర్స్ లో ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ పెట్టి ఇక్కడ ఏమేమి ఇతర కోర్సెస్ కూడా ఇక్కడ వీలుంటే అది కూడా వేస్తాం సార్. మంచిది అంటే ఈ సార్ చెప్పినట్టు మన ప్రపంచంలో కూడా డెడికేటెడ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ లేదు. సో ఆ డెడికేటెడ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ రావడం